పిత పుత్ర పవిత్రాత్మ నామమున కాక తండ్రి అయిన దేవా, మీ ప్రేమ చేసి మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు మీ రక్షణ భాగ్యం ప్రసాదించి సభ్యులు మీకు విస్తృతి వందనాలు తెలుపుతూ ఉన్నాము. పరమ తండ్రి, మీ కుమారుడైన యేసు ఇది అన్నారు. దాన్ని భార్యాభర్తల వివాహం ద్వారా ఈ లోకములో మీరు చూపెడుతూ మీకు రక్షకుడైనటువంటి మీకు రక్షణ పొందిన మాకు కలిగిన ఆ దివ్య బంధాన్ని ఈనాడు ప్రత్యేకంగా ఈ ఆనందబాబు ఎలంగని మమతల ఐక్యపరుస్తూ ఒక కుటుంబంగా మీరు చేసేటటువంటి ఈ దివ్య కార్యము పవిత్రంగా వర్ధిల్లేటట్టును వీరిద్దరూ ఈ వివాహము ద్వారా ఏక మనస్కులు, ఏక శరీరులు, ఏక హృదయులు అయి నిరంతరం మీ ప్రేమలో జీవిస్తూ తమకు కలిగే సంతానం మీ ప్రేమాశీస్సులతో తీర్చిదిద్దగలిగేటట్టు వీరికి అనునిత్యము మీ సహాయం అందించండి. వీరి కుటుంబములను ఐక్యపరచి శాంతి సమాధానములతో నిరంతర సేవలో జీవిస్తూ తుదకు మీ నిత్యానందం పొందే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించుకుని ఈ వివాహ సందర్భంగా ఈ నూతన వధువరులతో తీర్చిదిద్దించుమని మీ కుమారుడు ఆయన యేసు దివ్య నామమున మిమ్ము బ్రతిమాలుచున్నాము తండ్రి. అమ్మా పావన మరియమాత, సకల కుటుంబములకు తల్లి మీరు ఈ కాబోయే కుటుంబాన్ని మీ కుమారుడు అడుగుచేందుకు ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మాకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె సర్వశక్తి గల సర్వేశ్వరుడు పుత్రాత్మ ప్రేమ బంధము ద్వారా మిమ్ములను ఐక్యపరచుదురుగాక. ఆమెన్. విశ్వాసులందరూ కూడా లేచి నిలబడదాం. నూతన వధూవరులు తమ యొక్క తల్లిదండ్రులతో కలిసి పూజ్య గురువులతో ఈ యొక్క వివాహ మహోత్సవానికి దివ్య పూజా బలిని సమర్పించడానికి వస్తూ ఉన్నారు కనుక మనమందరం కూడా భక్తి ప్రపత్తులతో
విశ్వాసంతో ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొందాం. పెళ్లి పండుగకు సుస్వాగతం, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం. పెళ్లి పండుగకు సుస్వాగతము, పెళ్లి సందడికి ఆనంద స్వాగతము. పెళ్లి పండుగకు సుస్వాగతము, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహములతో, మేళతాళములతో ఉత్సాహములతో వధూవరులకు ఆనంద స్వాగతం. ఆనందు మమతకు ఘనమైన స్వాగతం. పెళ్లి పండుగకు సుస్వాగతం, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం. పెళ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెళ్లి పండుగకు సుస్వాగతము, పెళ్లి సందడికి ఆనంద స్వాగతం. పెళ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు ఎదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు ఎదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి, పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం నీకు శుభమంగళం, శుభమంగళం నీకు శుభమంగళం.
మహిమ ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమ ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమ ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమ ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెళ్లి పండుగకు సుస్వాగతం పెళ్లి సందడికి ఆనంద స్వాగతం పెళ్లి పండుగకు సుస్వాగతం పెళ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో ఆనంద మమతకు ఘనమైన స్వాగతం ఆనంద మమతకు ఘనమైన స్వాగతం పెళ్లి పండుగకు సుస్వాగతం పెళ్లి సందడికి ఆనంద స్వాగతం పెళ్లి పండుగకు సుస్వాగతం ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజ బలి ఆరంభములో నూతన దంపతులైన ఆనంద్ బాబు వెళ్ళాంగని మమత మీ ఇద్దరి కోసం ఎంతోమంది గురువులు సిస్టర్స్ మీ యొక్క కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయభిలాషులు ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. కావున ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా గురువులందరినీ ఈ యొక్క నూతన దంపతుల కోసం ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా వీరి యొక్క కుటుంబాలలో మరణించిన పూర్వీకులు మల్లవరపు శౌరయ్య, చిన్నమ్మ, జోజయ్య, అంతోనమ్మ, పూదోట జయన్న, అన్నమ్మ, ఫిలోమిన్, నర్ర, అన్నమ్మ, తోమాసయ్య, రాయన్న, పూదోట చిన్నయ్య, రాయన్న మరియు తాడిపినేని శివనారాయణ, లక్ష్మి వీరి యొక్క ఆత్మల నిత్య విశ్రాంతి కోసం వారు స్వర్గము నుండి ఈ యొక్క దంపతులను దీవించాలని ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థించుదాం. స్వర్గం నుండి సర్వేశ్వరుడు మీకు సహాయము దయచేయునుగాక. సియోను నుండి దేవుడు మేము కాచి కాపాడునుగాక. మీ హృదయ కోరికలను తీర్చి మీ ఆశలన్నిటినీ ఫలప్రదము గావించునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. దయచేసి అందరు కూర్చోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రారంభ గీతంలో ఈ వివాహం అనేది సంతోషం కలిగించే సాంగ్యము అని అర్థవంతంగా పాడారు. ఈరోజు వివాహం చేసుకోబోతున్న ఆనంద్ బాబు, వెళ్ళాంగిని మమత కోర్స్ చాలా సంతోషంగా ఉండుంటారు. మామూలుగా మనుష్యులు రెండు సందర్భాలలో చాలా హ్యాపీగా ఉంటారట. మొదటిది పుట్టినప్పుడు, కోర్స్ మనకు తెలియదు, మన తల్లిదండ్రులు బంధుమిత్రులు ఎంతో సంతోషించి ఉంటారు. ఆ ప్రాయంలో మనకెవరికీ తెలియదు. రెండవ సందర్భం వివాహ సందర్భం. వివాహం చేసుకుంటున్నటువంటి వీరిరువురు జీవితంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం, పవిత్రమైనటువంటి గడియ. వీరి జీవితంలో
ఇది సంతోషకరమైనటువంటి మెట్టు అని మనం అందరం కూడా భావిస్తున్నాం. మరి కూర్చున్న వాళ్ళు మీరందరూ హ్యాపీగా ఉన్నారా? ఏమండి, వివాహం చేసుకుని చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, హ్యాపీగా ఉన్నారా? ఎవరి ముఖంలో హ్యాపీనెస్ ఏం కనపడట్లేదు నాకు. జోజిరాయన ఫర్ అడగద్దు అంటున్నారు. అంటే అందరూ బహుశా 99 క్లబ్లో చేరారేమో అనిపిస్తుంది. 99 క్లబ్ అంటే ఏంటో మీకు తెలియాలి. అందుకే అందరినీ కూర్చోమని, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒకరోజు ఒక రాజు మంత్రి సాయంకాలం కాలక్షేపంగా వాకింగ్కి వెళ్ళారట. రాజభవనం వదిలి పొలాలలోకి వాకింగ్కి వెళ్ళారు. పొలాల్లోకి వెళ్ళిన కొంత దూరం వెళ్ళిన తర్వాత అలాంత దూరంలో ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసెలో భార్య, భర్త, పిల్లలు చాలా సంతోషంగా వాళ్ళు ముచ్చటించుకుంటూ చాలా ఆనందంగా కనిపించారు. వారి ఆనందాన్ని చూసి రాజు అడిగాడట మంత్రిని, ఏం మంత్రి, నేను ఈ రాజ్యానికి రాజుని, నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంటి నిండా పనిచేసే వాళ్ళు ఉన్నారు, మంచి సైన్యం ఉంది, కానీ ఈ పొలంలో పేదరికంలో ఉంటున్నటువంటి వీరిలో ఉన్న ఆనందం నాలో ఎందుకు ఉండటం లేదని అడిగాడట. ఇప్పుడు మంత్రి గారు రాజుతో అన్నారు, రాజా నేను సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తానులే, మనం వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళ కాలక్షేప వాకింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయారు. మంత్రి ఇక రాజుగారిని వదిలేసి ఇంటికి వెళ్ళాలని బయలుదేరినప్పుడు రాజు పిలిచాడు, మహామంత్రి, వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారో, నేను ఎందుకు సంతోషంగా లేకపోతున్నానో చెప్తానన్నావు కదా, ఇప్పుడు చెప్పు అన్నాడట. రాజా, నాకు 99 బంగారు నాణ్యాలు ఇస్తే 6 నెలల తర్వాత చెప్తానన్నాడట. రాజుగారు కోశాధికారిని పిలిపించి 99 బంగారు నాణ్యాలు మంత్రి గారికి సంచిలో మూట కట్టించాడు. ఈ మంత్రి తన ఇంటికి వెళ్తూ మార్గంలో ఈ రైతు కుటుంబం, పేద కుటుంబం జీవిస్తున్న ఇంటికి వెళ్ళాడు. అప్పటికే వాళ్ళు సాయంకాలం భోంచేసి పడుకున్నారు. ఈ మంత్రి ఆ 99 బంగారు నాణ్యాలు ఉన్న సంచిని ఆ గుమ్మం దగ్గర పెట్టి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే రైతు లేచి చూసేసరికి డోర్ తెరవగానే గుమ్మం ముందే ఒక సంచి కనిపించింది. ఎత్తి చూశాడు, బరువుగా ఉంది. ఊపాడు, కొంచెం గలగల శబ్దం వస్తుంది. ఇంట్లోకి తీసుకెళ్లాడు, సంచి ఓపెన్ చేశాడు, బంగారు నాణ్యాలు కనిపించాయి. అన్నీ కింద కుమ్మరించి లెక్క పెట్టడం ప్రారంభించాడు. లెక్క పెడితే దాంట్లో 99 ఉన్నాయి. ఆ రైతు అనుకున్నాడు, బహుశా నా లెక్క తప్పిందేమో, 100 ఉండాల్సింది 99 ఉన్నాయని మరొకసారి లెక్క పెట్టాడు. 99 వచ్చాయి. భార్యని పిలిచి, ఏమోయి 99 నాకు లెక్క తప్పుతుంది, నువ్వు లెక్క పెట్టమన్నాడు. భార్య లెక్క పెట్టినా 99 ఉన్నాయి. కొడుకుని పిలిచి లెక్క పెట్టమన్నాడు, వాడు లెక్క పెట్టినా 99 ఉన్నాయి. ఇక రైతు అనుకుంటున్నాడు, 99 కాయిన్స్ ఉన్నాయి, ఇంకొక కాయిన్ నేను సంపాదించగలిగితే 100 అయిపోతాయని చెప్పి ఆ రోజు నుంచి ఆ 100వ బంగారు నాణ్యం సంపాదించడం కోసం చాలా కష్టపడడం ప్రారంభించాడు. రోజు పొలానికి వెళ్తున్నాడు, తిరిగి ఇంటికి వస్తున్నాడు, లెక్క పెట్టుకున్నాడు, మూట కట్టి పెట్టెలో పెడుతున్నాడు. ఒక వారం తర్వాత లెక్క తప్పింది, 97 ఉన్నాయి. ఎన్ని మైనస్ అయ్యాయి? 2 కాయిన్స్ మైనస్ అయ్యాయి. భార్యని పిలిచి అడిగాడు, 99 ఉండాల్సింది 2 తక్కువ ఉన్నాయి ఏంటని అడిగాడు. భార్య అన్నదట, ఏమయ్యా నీలాగా పిచ్చిదాన్ని కాదు, 99 బంగారు నాణ్యాలుంటే వాటిని ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయకుండా లేని కాయిన్ సంపాదించడం కోసం నువ్వు కష్టపడుతున్నావు, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నావు. పండగ వస్తుంది కదా, నేను 2 కాయిన్స్ ఖర్చు పెట్టాను, చీరలు కొనుక్కున్నాను అని చెప్పిందట. రైతు కోపం వచ్చి చెడాబడా తిట్టాడు. సరే 2 పోయాయి, ఇంకా 3 సంపాదించాలి, 97 ఉన్నాయి కాబట్టి 3 సంపాదిస్తే 100 అవుతాయి. ఇంకా కష్టపడడం ప్రారంభించాడు. ఒక వారం తర్వాత మరలా లెక్క తప్పింది, 2 కాయిన్స్ తక్కువైపోయాయి.
95 ఉన్నాయి. భార్యను అడిగితే నాకు తెలియదండి అని చెప్పింది. కొడుకుని అడిగితే డాడీ కాలేజ్ ఫీజు కట్టడం కోసం 2 కాయిన్స్ తీసుకున్నాను, దాంట్లో నుంచి మిగతా డబ్బులతో బైక్ కొనుక్కున్నాను, రోజు కాలేజ్కి వెళ్ళి రావడం కష్టం అవుతుంది అని చెప్పగానే ఆయన కోపం వచ్చింది. రైతుకి బాగా తిట్టాడు. మళ్ళీ ఈలోపు దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మరలా 6 నెలల తర్వాత రాజు మంత్రి కాలక్షేపంగా వాకింగ్కి వచ్చారు. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆ గుడిసెలో నుంచి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. తిట్టుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. రాజు మంత్రిని అడిగాడట, ఏ మంత్రి, 6 నెలల క్రితం మనం వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా కనిపించినటువంటి కుటుంబం ఏంటి ఈరోజు పోట్లాడుకుంటున్నారు అని అడిగాడట. అప్పుడు మంత్రి అన్నాడు, రాజుగారు వీళ్ళు కూడా 99 క్లబ్లో చేరారు, అందుకే ఆ కుటుంబంలో ఉన్న ఆనందం పోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ జీవితాన్ని సంతోషంగా సుఖవంతంగా జీవించకుండా ఏదైతే మన కుటుంబంలో లేదో, ఏదైతే మన జీవితంలో లేదో దానికోసం ప్రాకులాడుతూ మన కుటుంబ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాం. మన కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. సంతోషంగా ఉండవలసిన కుటుంబాలు ఈ రోజుల్లో ఆ ఆప్యాయత అనురాగం కోల్పోతున్నారు. కారణం మనిషి ఆలోచన అంతా ధన సంపాదన మీదనే పడింది. ఈ ధనార్జన ఆలోచనలో కుటుంబ జీవితం కుంటుపడిపోతుంది అని మనం గ్రహించాలి. మరి ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రతి మెషిన్ తయారు చేసే వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించాలనే మాన్యువల్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు సెల్ ఫోన్ తయారు చేసి దాన్ని ఎలా ఉపయోగించాలో మాన్యువల్ బుక్ ప్రింట్ చేస్తారు. ఎనీ మెషిన్ ఫర్ దట్ మ్యాటర్, వాహనాలు కావచ్చు, ఎనీ మెషినరీ దాన్ని ఉపయోగించడం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక బుక్ తయారవుతుంది. దాన్ని చదివితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు అర్థమవుతుంది. ప్రతిదానికి మాన్యువల్ బుక్ అనేది ఒకటి ఉంది. అలానే వైవాహిక జీవితాన్ని నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి వీరికి బహుశా ఎలాంటి జ్ఞానం లేదు. అయినా దేవుడు బైబిల్ ద్వారా ఈ కుటుంబ జీవితాన్ని ఎలా జీవించాలి అనే మాన్యువల్ బుక్ తయారు చేశాడు కుటుంబ జీవితం జీవించడం కోసం. ఈరోజు పట్టణాలలో కూడా దీన్ని చదవబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22-25 వచనాలు మనం చదివితే వీరు ఎలా జీవించాలి అనేది ఒక మాన్యువల్ బుక్ లాగా వీళ్ళకి అర్థవంతంగా ఉంది. 22వ వచనం, భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండు. భార్యలు భర్తకు విధేయత చూపించాలని బైబిలే మనకు నేర్పిస్తుంది, దేవుని వాక్యం బోధిస్తుంది. అలానే 25వ వచనంలో, భర్తలారా క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకే తన ప్రాణములు అర్పించెనో మీరు మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. భార్యలు విధేయించాలని, భర్తలు ప్రేమించాలని ఈ మాన్యువల్ బుక్ మీకు నేర్పిస్తుంది. ఆనంద్ మరియు వెలంకని మీ వైవాహిక జీవితం ఎలా ఉండాలో బైబిల్ నేర్పిస్తున్న విషయాలను మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న విషయాలను మీరు ఆచరించడం ప్రారంభించాలి. 25 సంవత్సరాల వైవాహిక మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఒక ఆయన్ని నేను అడిగాను. 25 years మ్యారీడ్ జూబిలీ. మీ వైవాహిక జీవితం ఎలా గడిచింది అని అడిగితే ఫస్ట్ అన్నాడు, మొదట్లో మేఘాలలో తేలిపోతున్నట్లుగా అనిపించేది. వివాహం జరిగిన మొదటి 2-3 నెలలు మేఘాలలో తేలిపోతున్నట్లుగా, భార్యను వెనక్కి కూర్చోబెట్టుకొని రయ్యిన రోడ్డు మీద ప్రయాణం చేస్తూ హ్యాపీగా తిరిగి వచ్చేవాళ్ళం. అలా జరిగింది. ఆ తర్వాత అని అడిగాను, ఆ తర్వాత తుఫాను చెలరేగినట్లుగా అనిపించింది, తుఫాను ప్రారంభమైనట్లుగా అనిపించింది, వర్షంలో తడిసిపోయేవాళ్ళం. ఇప్పుడు ఎలా ఉందని అడిగాను. ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోతున్నట్లుగా ఉంది అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రారంభంలో వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇరువురిలో ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. అది ఎప్పుడు? అది కేవలం శారీరక ప్రేమ అయినప్పుడు. కానీ ఆధ్యాత్మిక ప్రేమ
మీ ఇరువురు మధ్య ఉంటే అది ఇంకా అభివృద్ధి చెందుతుందే కానీ కుంటిపడదు. అలాంటి ఆధ్యాత్మిక ప్రేమ అంటే దేవుని ఎడల మీరు చూపించే భక్తి, మీరు జీవించే ప్రార్థనా జీవితం మీ ఆధ్యాత్మిక ప్రేమను ఇరువురి మధ్య పెంపొందిస్తుంది. దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు, దేవుణ్ణి నిస్వార్థంగా ప్రేమించగలిగినప్పుడు, ప్రార్థనా జీవితం మీ వైవాహిక జీవితంలో ఒక భాగంగా ఉన్నప్పుడు మీ ఇరువురి మధ్య ప్రేమ దేవుడే వికసింపచేస్తాడు. మీరు వయస్సులో ఎదిగే కొద్దీ మీ ప్రేమ కూడా పెరుగుతుంది అని మనం గ్రహించాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరినైనా మనం ఈ ప్రశ్న వేస్తే మీ వైవాహిక జీవితం ఎలా ఉంది అంటే కొంతమంది చెప్తారు, నేను నా వివాహ జీవితం గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాను, కానీ నాకు ఒక రాంగ్ భర్త దొరికాడు. లేదా నేను అనుకున్న విధంగా నా ఊహలకు అందనంతగా, నేను ఊహించిన దానికంటే లోయెస్ట్ స్టేజ్లో నా భార్య ఉంది. చాలామంది ఈ రోజుల్లో అలా ఫీల్ అవుతున్నారు. నేను మంచి భర్త దొరుకుతాడు అనుకుంటే నాకు రాంగ్ భర్త దొరికాడు. మంచి భార్య లభిస్తుంది అంటే నా భార్య నా ఊహలకి అందేటట్లుగా లేదు అని. బహుశా యు ఆర్ వెరీ గుడ్. భర్తగా నీవు చాలా మంచివాడివి, లేదా భార్యగా నువ్వు చాలా మంచిదానివి. దేవుడికి తెలుసు నీ మంచితనంతో మంచిగా లేనటువంటి భర్తను నీవు మార్చుకోగలుగుతావు అని దేవుని యొక్క ప్రణాళిక. లేదా భర్తగా నువ్వు చాలా మంచివాడివి, నీ మంచితనంతో నీ భార్యను మార్చుకోవాలనే ప్రణాళికతో దేవుడు మీ ఇద్దరిని వైవాహిక బంధంలో నిర్మించాడు. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకోగలిగితే ఈ మాట మీ నోటి నుంచి రాదు. నా భర్త మంచివాడు కాదు, నా భార్య మంచిది కాదు అనే ఆలోచన, అలాంటి మాటలు మీ జీవితంలో రాకుండా మీరు మంచివారని మీకు అర్థమైనప్పుడు, మీ సహభాగస్తుడు లేదా సహభాగిని మంచిది కాదు అని నీకు అర్థమైనప్పుడు, నీ మంచితనంతో, తగ్గింపు స్వభావంతో, ప్రేమతో, ప్రార్థనతో మీరిరువురు మీ మధ్య ప్రేమను పెంపొందించుకోగలగాలి. మరి ఈరోజు ఇక్కడ గుమ్మికోండి మీరు అందరూ కూడా. ఈ ఇరువురు ఆనందబాబు, వెలాంగిని మమత, వీరి వైవాహిక జీవితాన్ని కలకాలం, వీరు జీవించినంత కాలం ప్రేమ బంధంలో ఐక్యంగా ఉంటూ, అనురాగం ఆప్యాయత పంచుకుంటూ దేవునిలో ఐక్యమత్యంగా జీవించాలని మనందరం కూడా కోరుకుందాం. అందరూ లేచి నిలబడి ఈ యొక్క భక్తివంతమైనటువంటి ఈ దివ్య పూజా బలి సమయంలో వీరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండగా, దేవా మా పాపములు మన్నించి ఈరోజు వీరి కోసం మేము చేసే ప్రార్థన వీరికి దీవెనకరంగా మార్చుము, మా పాపములు మన్నించుము అని ప్రార్థించుకుందాం. ప్రభువా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మీరు అతి పవిత్ర కార్యముల ద్వారా వివాహ బంధమును దృఢపరుచుతున్నారు. ఈ విధమున వివాహ బంధమందు క్రీస్తు శ్రీ సభల ప్రేమ బంధమును మీరు సూచించుతున్నారు. ఈ మీ దాసులు ఆనంద బాబు వేళాంగని మమత విశ్వాస వరము చేపొందిన ఆశీస్సులకు అనుగుణముగా జీవించినట్లు వారికి మీ సహాయం అందించమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహాయక యుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మొదటి పట్టణము ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనము మరియు 18వ వచనము నుండి 24వ వచనము వరకు. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యను. అంతట దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని అనుకొనెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసి కొనగోరి వానినన్నిటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేర్లే వాని పేర్లుగా నిలిచిపోయినవి. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేర్లు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరునూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను నరుని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము కావు, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారీ అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును. వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మహనీయుడు. ఆనందము సంతోషము పెళ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందము సంతోషము పెళ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయ్యా నీ దీవెనలీయవయ్యా వరుడు వధువులు దీవించుమయా. దయగలవాడవయ్యా నీ దీవెనలీయవయ్యా వరుడు వధువులు దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనం నుండి 33వ వచనం వరకు. క్రీస్తు నందుగల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహముకు స్త్రీసభ యొక్క రక్షకుడు కనుక స్త్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములను అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటుల చేసెను. మచ్చ కాని ముడత కాని మరేదీ కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన అటుల చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలేను. ఏలైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు గదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమును ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తనను తానుగానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. 2 దినములు గడిచిన పిదప గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడువల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులను మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చెను, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చెను. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఎప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, అది నవంబర్ 29వ తారీఖు ఆదివారము దివ్య పూజ బలి ముగియగానే ఒక వృద్ధుడు దేవాలయం బయట నిల్చొని ఉన్నాడు. ఆ దేవాలయం బయట నిల్చొని గురువు కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అలా దేవాలయానికి బయట పెట్టగానే ఆ వృద్ధుడు నా దగ్గరకు వచ్చి, స్వామి, ఈరోజు మా కుటుంబంలో ఒక శుభదినం, నా యొక్క వివాహ వార్షికోత్సవం కనుక మీరు వచ్చి నన్నును నా భార్యను ఆశీర్వదించండి స్వామి అని ఆ యొక్క వృద్ధుడు కోరాడు. ఆ సమయంలో, సరే పెద్దయ్య, నేను వస్తాను, ఎన్ని గంటలకు రావాలి అనగానే, ఇప్పుడే రావాలి స్వామి, మా భార్య ఇంటి దగ్గర సిద్ధముగా ఉన్నది అని చెప్పాడు. సరే, ఆతురతతో ఒక వృద్ధుడు తన భార్యను ప్రేమిస్తూ 30 సంవత్సరాల దాంపత్య జీవితం జీవిస్తున్నారు, సుఖమయంగా జీవిస్తున్నారనే ఆలోచనతో ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే భార్యాభర్త ఇరువురు కూడా ఇంటిలోనికి ఆహ్వానించి యథావిధిగా గత 30 సంవత్సరాలుగా తన భార్య తయారు చేసిన విధంగానే నూతనంగా మరొక కేకును తన స్వంత హస్తాలతో ఆ భార్య తయారు చేసిన కేకుతో సిద్ధముగా ఉన్నారు. వారిరువురు కూడా ఆ కేకును కోసి ఆశీర్వాదాలు పొందిన తరువాత ఒకరిని ఒకరు తినిపించుకోవడం మొదలు పెట్టారు. ఆ యొక్క భార్య మొదటిగా తన భర్తకు ఆ కేకు తన యొక్క నోటి దగ్గరకు తీసుకొని వెళ్లి వెనక్కు తీసుకున్నది. భర్త ఆశ్చర్యపోయాడు. ప్రతి సంవత్సరం నాకే నా భార్య నా కేకు పెట్టాలి కదా, ఇప్పుడు ఎందుకు నా యొక్క నోట్లో పెట్టడం లేదు, నా కళ్ళు అదే విధంగా చూస్తూ ఉన్నది ఏంటి అని ఆశ్చర్యపోతూ తన కళ్ళు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో తన భార్య, తన పేరు లత, తన భార్య భర్త వైపు చూసి, అయ్యా, ప్రతి సంవత్సరము నీకు కేకు భాగంలోని పై భాగాన్ని నీకు పెడుతున్నాను, కింద భాగాన్ని నేను భుజిస్తున్నాను కదా, 30 సంవత్సరాల పాటు
నేను నీకు అణిగమణిగి ఉండి పై భాగాన్ని నీకు పెట్టాను, కింద భాగాన్ని నేను భుజిస్తున్నాను కదా, ఈ సంవత్సరం కొంచెం తేడాగా పై భాగాన్ని నేను భుజిస్తాను, కింది భాగాన్ని నీకు ఇస్తాను అని చెప్పింది. తన భర్త సంతోషముతో ఆ యొక్క కేక ముక్కను స్వీకరించి తను కూడా మాట్లాడటం మొదలు పెట్టాడు. నా గత 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఈ వివాహ మహోత్సవం సంతోషకరంగా ఉన్నది. గత 30 సంవత్సరాలు కూడా నాకు ఇష్టము లేని కేక్ పై భాగాన్ని నాకు ఇచ్చావు, ఈ సంవత్సరము నాకు ఇష్టమైనటువంటి భాగాన్ని ఇచ్చావు, కనుక ఈ వివాహ మహోత్సవం సంతోషకరమైనది అని తన భర్త తనతో చెప్పి తన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. గత 30 సంవత్సరాలు కూడా నాకు కేక్ పై భాగాన్ని మాత్రమే ఇచ్చి నేను నీకు అధిపతిని అని చూపించావు, కానీ ఈ 30 సంవత్సరాలు నీ సేవకుడిగా నేను ఉన్నా. ఇదే విధంగా కనీసం 1 సంవత్సరమైనా సరే ఈ కింది భాగాన్ని నేను భుజించాను కదా, నాకు ఆధిపత్యాన్ని ఇవ్వు అని ఆ భర్త తనతో చెబుతుంటే వారి ఇరువురి కళ్ళు చూసి నవ్వుతుండగా వారు వారి యొక్క దాంపత్య జీవితం ఉన్నటువంటి సౌఖ్యాన్ని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది జరిగినటువంటి విషయము, జరిగినటువంటి యథార్థ గాథ. ఈ గాథలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ వాక్య పరిచర్య గురువు గారు ఉపోద్ఘాతములో చెప్పిన విధంగా ఆ ఉపోద్ఘాతాన్ని అనుసరించి మరొక విషయం ముందుకు సాగుదాం. గురువు గారు తన ఉపోద్ఘాతములో ప్రతి వస్తువును వాడడానికి మాన్యువల్ గైడ్ లైన్స్ ఇవ్వబడుతున్నాయి, కానీ గురుజీ దాంపత్య జీవితంలో మాత్రము ఆ మాన్యువల్ గైడ్ లైన్స్ దేవుడే బైబిల్ గ్రంథం ద్వారా ఇచ్చారు అని చెప్పారు. అక్కడి నుంచి ఇప్పుడు మనం మొదలు పెడదాం. బైబిల్ గ్రంథంలో మనకు 7 వాక్యాలు ఇవ్వబడ్డాయి. దంపతులు ఏ విధంగా జీవించాలి, వారి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటే ఒకరినొకరు సంతోషంగా ప్రేమించుకోగలుగుతారు, వారి దాంపత్య జీవితం 30 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, జీవించినంత కాలము కూడా సంతోషముగా ఏముంటది, ఎలా ఉంటుంది అని ఈ 7 పదాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది మీరందరూ చూశారో లేదో, మీ అందరికి ఇవ్వబడే ఆహ్వాన పత్రికలో ఇవ్వబడ్డాయి. మొట్టమొదటిది, దంపతులిద్దరూ కూడా యేసు నామములో ఏక మనస్కులై జీవించాలి, ఏక మనస్కులై మెలగాలి. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనస్కులై అనగానే మనందరికీ అర్థమయ్యేది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మన అనేక వివాహ మహోత్సవాల్లో కూడా విని ఉంటాం, తన అవసరం నువ్వు తెలుసుకోవాలి, నీ అవసరం తన తెలుసుకోవాలి. ఏక మనస్కులు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విభిన్న శరీరాలు కలిగి ఉన్నా కానీ ఒకే మనస్సు కలిగి ఉండాలి. భార్య భర్త ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. భర్తను భార్య గౌరవించడం మాత్రమే కాదు, భార్య భర్తను గౌరవించడం మాత్రమే కాదు, ఇరువురు గౌరవించుకుంటూ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు స్వీకరించి ఆ అభిప్రాయం ప్రకారం ఏక మనస్కులై ఒకే మనసుతో ఆలోచించే విధంగా ఉన్నప్పుడే వారి యొక్క దాంపత్య జీవితంలో ఏక నిర్ణయాలు ఉంటాయే కానీ ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. రెండవది, సంపూర్ణతతో నడవాలి. పునీత యోహాను గారు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం, క్రీస్తు ప్రభు మానవుడి జీవితంలో ఉన్నప్పుడు సంపూర్ణత అధికముగా ఉంటుంది, సంపూర్ణమైన జీవితం జీవిస్తారు అని చెప్పబడుతుంది. దాంపత్య జీవితంలో కూడా మీరిరువురు మాత్రమే కాదు, భార్యాభర్తలు మాత్రమే కాదు, వారితో పాటు దేవుడు కూడా ఉన్నప్పుడు, దేవుడు సంపూర్ణత వసిగినప్పుడు మాత్రమే ఆ దాంపత్య జీవితము సుఖవంతంగా ఫలిస్తుంది. ఈ సంపూర్ణత నడవాలి అంటే దేవుడు మీతో ఉన్నప్పుడే. ఈ దంపతులు కానివ్వండి, మన దాంపత్య జీవితము కానివ్వండి, గురు జీవితము కానివ్వండి, దేవుడు మనతో ఉన్నప్పుడే ఆ సంపూర్ణత ఇమిడి ఉంటుంది. ఆ సంపూర్ణత ఏ విధంగా ఇమిడి ఉండాలి అంటే, ఒక తాడు తయారు చేసే వ్యక్తి కానివ్వండి, లేక ఒక స్త్రీ తన యొక్క జుట్టును జడవేసుకుంటే ఏ విధంగా పెనవేసుకుంటాయో ఆ విధంగా భార్యాభర్త కూడా ఒకరినొకరు పెనవేసుకునే సమయంలో దేవుణ్ణి 3వ వ్యక్తిగా ఉంచుకోవాలి.
సాధారణంగా తాడు అల్లేటప్పుడు కానివ్వండి, ఒక స్త్రీ తన జుట్టును జడవేసుకునేటప్పుడు కానివ్వండి, 3 భాగాలు చేసుకొని ఆ 3 భాగాలతో ఎంతో నీటుగా అల్లుతూ ఉంటారు. అంటే ఆ యొక్క భాగాలను 2 మాత్రమే కాదు 3 ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా 3 ఉన్నప్పుడే, దాంపత్య జీవితంలో కూడా కనబడిన 3వ వ్యక్తి క్రీస్తు ఉన్నప్పుడే అది సంపూర్ణతతో వారు నడవగలుగుతారు. ఇక 3వది యేసు నామములో పరిపూర్ణత పొందాలి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ఈ మాట చెప్పబడుతుంది. నీవు పరిపూర్ణముగా ఉండాలి అంటే, పరిపూర్ణత పొందాలి అంటే గనక ఆ ప్రభు ఇచ్చేటువంటి వాక్కును, ఆ ప్రభు ఇచ్చేటువంటి మాటను, ఆ ప్రభు ఇచ్చేటువంటి పట్టణాలలో ఉన్నటువంటి ఈ విషయాలను నీవు నీ యొక్క మనసులో ఇమిడ్చుకోగలిగినప్పుడు, భార్య భర్త ఇరువురు కూడా దివ్య బలి పూజలో పాల్గొనడము, ప్రార్థనలో పాల్గొనడము, ప్రతి ఆదివారము కానివ్వండి, అవకాశం కుదిరిన ప్రతిసారి కూడా ఇరువురు కలిసి చేతిలో చేయి వేసుకొని ప్రార్థనలో పాల్గొన్నప్పుడే ఆ పరిపూర్ణత సంపూర్ణమవుతుంది. సాధారణంగా మన కుటుంబ జీవితాల్లో కానివ్వండి, లేక వేరే జీవితాల్లో కానివ్వండి, కథోలికేతరుల జీవితాల్లో కానివ్వండి, భర్త చెబుతాడు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను దేవాలయానికి. లేక భార్య చెబుతుంది, నా పని ఇంకా కాలేదు, ఈ రోజుకు నువ్వు వెళ్ళు, నేను తరువాత వస్తాను. ఏదో ఒక విధంగా ఇరువురు కూడా దూరం అవుతూ ఉంటారు. దేవుని దగ్గర చేసుకోవాలి అంటే ముందుగా భార్య భర్త ఇరువురు కూడా దగ్గర అవ్వాలి. వారి పరిపూర్ణత పొందాలి అంటే గనక ఇద్దరు మనుషులు ఒకటైనప్పుడే ఆ పరిపూర్ణత సార్థకమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి లేకుండా పగలు లేదు, పగలు లేకుండా రాత్రి లేదు, చీకటి లేకుండా వెలుగు లేదు, వెలుగు లేకుండా చీకటి లేదు. ఒకటి ఉన్నప్పుడే మరొకటి గుర్తింపబడుతుంది. మీ దాంపత్య జీవితము, మా గురు జీవితము 2 కూడా గుర్తింపబడాలి అంటే గురువులకు దంపతులు, దంపతులకు గురువులు ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలి అంటే గనక ఈ దాంపత్య జీవితం సుఖమయం కావాలి. భార్యకు భర్త, భర్తకు భార్య. భర్త తన జీవితంలో లేనప్పుడు తనను భార్య అని పిలవలేము, భార్య తన జీవితంలో లేనప్పుడు తనని భర్త అని పిలవలేము. నీ భర్తను నువ్వు భర్తగా అంగీకరించాలి అంటే నీవు భార్య బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి, పరిపూర్ణతను పొందగలగాలి. ఇక 4వది నిత్యము సహకరించుకోవాలి. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడుతుంది, నిత్యము సహకరించుకోవాలి, సహకారము ఒకరికొకరు అందించుకోవాలి. ఒకసారి ఒక స్త్రీ తన మెట్టినింట్లో అడుగు పెట్టింది అంటే ఆ స్త్రీ పుట్టినింటికి మెట్టినింటికి ఒక వారధిగా మిగలాలే కాని ఒక మధ్య గోడగా మిగిలిపోకూడదు. అదే విధంగా భర్త కూడా తన యొక్క పుట్టినింటికి, తన యొక్క అత్తవారింటికి ఒక గోడగా ఉండకుండా ఒక మెట్టు దిగి వచ్చైనా సరే వారు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకున్నప్పుడే, ఒక వారధిగా వారిని వారు తయారు చేసుకున్నప్పుడే ఆ దాంపత్య జీవితంలో నిత్యము సహకారం ఉంటుంది, ఆ సహకారము ఫలిస్తుంది. కుటుంబ అవసరాలు ఉంటాయి, అత్తవారింటి అవసరాలు ఉంటాయి, పుట్టినింటి అవసరాలు ఉంటాయి. ప్రతి అవసరాలలో కూడా ఒక బాధ్యతలా స్వీకరించకుండా, బరువుగా స్వీకరించకుండా అది ఒక ప్రేమ బంధముగా స్వీకరించినప్పుడు అది నిరంతరము కూడా ఆశీర్వదించబడుతుంది. ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా ఇల్లు, నా అత్తవారిల్లు అని కాదు. ఇప్పుడు ఆనంద్ మరియు ఈ యొక్క మమత ఇరువురు కూడా దాంపత్య జీవితంలో ఏకమవుతున్నప్పుడు వారిరువురే ఒక కుటుంబంలా తయారు కావడం లేదు. 2 కుటుంబాలు ఒకటవుతున్నాయి, 2 కుటుంబాల బంధువులు ఒకటవుతున్నారు, 2 కుటుంబాల యొక్క పిల్లలు ఒకటి కాబోతున్నారు. ఈ విధముగా 2 కుటుంబాలు ఏక కుటుంబం కాబోతుంది. అటువంటి సమయంలో ఇది నా భార్య కుటుంబము, ఇది నా భర్త కుటుంబము అన్న మాట రాకుండా ఒకరికొకరు సహకారం అందించుకోవాలి. ఇక 5వది నూరంతలుగా ఫలించాలి. ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకించున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 27 మరియు 28 వచనాలు. భార్య భర్తకు, నరుడు నారికి, నారి నరుడికి
ఒకరినొకరు సహకరించుకొని వారిరు దాంపత్య జీవితము ద్వారా బిడ్డలకు జన్మనిచ్చి ఆకాశంలోని నక్షత్రం వలె సముద్రపు ఒడినటువంటి ఆ ఇసుక రేణుల వలె తయారు చేసినప్పుడే వారి దాంపత్య జీవితానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది. వారి దాంపత్య జీవితం ద్వారా ఎటువంటి ఫలాలు లేనప్పుడు దానికి అర్థం మాత్రమే ఉంటుంది, కానీ అందులో ఉన్న పరమార్థము తెలుసుకోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, బిడ్డలు కనడం మాత్రమే ఫలించడము కాదు, ఒకరికి ఒకరు బిడ్డగా జీవించగలగాలి. ఈనాడు జరిగే అనేక వివాహ మహోత్సవాల్లో చాలా తక్కువ మందికి ఆ ఫలాలు దేవుడు ఇస్తూ ఉన్నారు. చాలా తక్కువ మంది పిల్లలు పుడుతూ ఉన్నారు. అది శారీరక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, లేక ఈ ఆధునిక ప్రపంచంలో వచ్చేటువంటి ఆ కెమికల్ సమస్య కావచ్చు. ఏది ఏమైనా సరే దేవుడు బిడ్డలిచ్చే వరాలు అయినా కానీ భార్య భర్తకు బిడ్డగా గాను, స్నేహితుడిగా గాను, తండ్రిగా గాను అన్ని విధాలుగా ఉండాలి. అదే విధంగా భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరినొకరు పిల్లలుగా జీవించి ఫలాలు ఒకరికొకరు ఇవ్వగలిగితే అది నూరంతలుగా ఫలించినట్లు. ఇక 6వది పరిపక్వత నొందాలి. ఇప్పటి వరకు కూడా ఏక జీవితం, ఇప్పటి వరకు కూడా మిస్టర్ మిస్ జీవితం, ఈనాటి నుండి ఇప్పటి వరకు కూడా మాస్టర్ మిస్ జీవితం, ఇప్పటి నుండి మిస్టర్ మిస్సెస్ జీవితం. ఇరువురు కూడా ఇరువురి పేర్లు పలికి చెప్పుకోవాలి. ఇలా ఏ విధంగా అంటే ఇప్పటి వరకు కూడా ఎలా జీవించామని ఒక ఎత్తు అయితే, వివాహమైన తరువాత ఇరువురు కూడా పరిపక్వతను ఉండాలి, ఫలదీకరణం చెందాలి. ఏ విధంగా ఒక పండు, పచ్చి కాయ పండుగా మారుతుందో, ఆ పండు ఏ విధంగా అనేక మందికి రుచినిస్తుందో, మీ జీవితాల ద్వారా, దాంపత్య జీవితం ద్వారా మీరిరువురు మరి దాంపత్య జీవితంలో జీవిస్తున్న మీరందరూ కూడా పరిపక్వత చెంది ఆ యొక్క రుచిని ఇవ్వగలగాలి. నీకు దేవుడు ఎవరిని దాంపత్య జీవితంలో ఇచ్చారో వారికి నీవు రుచిని ఇవ్వగలిగితే మీ దాంపత్య జీవితం ఫలించినట్లే. ఇక 7వది సదా సంరక్షించుకోవాలి. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 32వ వచనం, సదా సంరక్షించుకోవాలి. ఒక చెట్టుకి నీరు పోసేటప్పుడు ఏ విధంగా అది ఫలాలు ఇస్తుంది అని ఆశిస్తూ దానికి నీరు పోస్తామో, అదే విధంగా మనము మన జీవితంలో, దాంపత్య జీవితంలో నీ భర్తకు, నీ భార్యకు పోయవలసిన నీరేంటయ్యా అంటే తనకు తోడ్పాటునివ్వడం. నేను ఉన్నాను, నేను మాట వింటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు కావలసినవన్నీ ఇస్తూ ఉంటాను, నీకు తోడ్పాటునిస్తాను, సదా నేను ఉన్నానని మాత్రము మరచిపోవద్దు అని ఒకరికొకరు మాట ఇస్తూ సదా సంరక్షించుకుంటే ఆ దాంపత్య జీవితము ఫలిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒక కుటుంబము దాంపత్య జీవితం జీవిస్తూ ఉండగా భార్య ఒక సాయంకాల సమయంలో భర్తతో అంటుంది, ఏం చేశావు మన కుటుంబానికి? నువ్వు మన దాంపత్య జీవితంలో సంతోషం లేదు, మన దాంపత్య జీవితంలో ఆనందం లేదు. మన తోటి కుటుంబాన్ని చూడు, వారి ప్రతిరోజు ఏదో వస్తువును కొంటూనే ఉన్నారు, సంతోషంగా ఉంటున్నారు. నిన్నగాక మొన్న వారు బంగారం కొనుక్కొచ్చారు, నువ్వు నాకేమి కొనిచ్చావని ఆ భార్య ఆ భర్తనంటే, భర్త కొంచెం తల వంచి పక్కింట్లోకి చూశాడు. చూస్తే ఆ భార్య ఇల్లు తుడుస్తూ ఉన్నది. ఆ భార్య ఇల్లు తుడుస్తూ ఉంటే భర్త అనుకోకుండా ఆ భార్యని పోతూ ఉన్నాడు. ఆ భార్య వెంటనే కిచెన్ లో ఏదో పాలు పొంగుతున్నాయని చెప్పి కిచెన్ లోకి వెళ్ళి వచ్చేసరికి తను చూసింది ఏమిటంటే భర్త తెలియక కాలుతో ఆ బకెట్ తన్నగానే ఆ నీరంతా కింద పడే. భార్యని చూసి, అయ్యా తప్పు నాదే, దారిలో పెట్టా, నన్ను క్షమించు అన్నది. భర్త వెంటనే, లేదు తప్పు నాదే, చూడక కాలు తగిలింది, నన్ను క్షమించు అన్నాడు. ఈ దాంపత్య జీవితం చూసేటువంటి ఈ వ్యక్తి ఇంటికి వచ్చి, నాకు కావాల్సింది ఆ ఆనందం, బంగారము కాదు, సంపాదన కాదు, ఆస్తిపాస్తులు కాదు, నాకు కావాల్సింది ఆనందం, తప్పును ఒప్పుకునే ఆనందం, తప్పుని ఎక్కబడిచే ఆనందము కాదు అని ఆ భర్త చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన మధ్య ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు కూడా ఆనంద్ మరియు మమత, వీరిరువురు కూడా తప్పును ఒప్పుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ
ఈ సప్త వాక్యాలను మీ మనసులో పెట్టుకొని ఈ దాంపత్య జీవితం సుఖమయం చేసుకోవాలని ఈ గురువులందరి తరపున, సంఘస్థులందరి తరపున ప్రార్థన చేస్తూ మీ దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలకు ఎదగాలని, మీ దాంపత్య జీవితంలో ఆ ప్రభు సన్నిహితం కలిగి ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున. అమ్మాయి తరపున అబ్బాయి తరపున దయచేసి ఇద్దరు సాక్షులు ముందుకు రండి. చెప్పు. రాయిసన్న సాక్షులు ఓకేనా? ప్రియమైన నూతన వధూవరులారా, నేడు మీకెంతో సుదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసుల అందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్లు మీరు చుట్టూ వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుతున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇదివరకే మేము ఆనంద్ బాబాను నేను ఎలాంటి అమ్ముతాను నేను బాధ్యగా చూపించున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికంగా ఉందని మాట ఇస్తున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించేది. వేలాంగిని మమత అని నేను ఆనంద్ బాబు అని నిన్ను భర్తగా చేకూర్చున్నాను. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను బాధలోను సౌఖ్యంలోను నీకు ప్రామాణికంగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించును. శ్రీసభ సమక్షంలో మీ సమ్మతమును వెల్లడి చేసి ఏలిన వారు దయతో దానిని దృఢపరిచి
మీకు సంపూర్ణ ఆశీర్వాదమును దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన జంటను మనుష్యుడు వేరుపరచుకుండునుగాక. సర్వేశ్వర, ప్రేమకు ఐక్యతకు వివాహ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసకు ఈ వరుడు ఆనందబాబు స్వీకరించి ఈ వధువు వేళాంగిని మమత ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానం నందు జీవింతురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. షాడోలు పడుతున్నాయి అమ్మాయి డబ్బా. ఏంటి ఎంతకి చూసి బాగా చెప్పు ఎలాగో ఎవరో లాగా తీసుకున్నాను. బాగి ఇలాంగిని అమ్మత, నీవు నా ప్రేమ బంధముకు గుర్తుగానున్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరించము. జీవితాంతం వరకు నేను నీకు ప్రేమానికముగా నుండను. పిత పవిత్రాత్మ నీకు తోడ్పడింది. ఆనంద్ బాబు, మీ ప్రేమ బంధంను గుర్తుగానున్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థంగా ఎల్లప్పుడూ ధరించును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పదురు గాక. వివాహ